హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీకు చూపించేది ఏంటంటే బీచ్ అనమాట. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు ఎంఎల్ఎస్ మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇదండి, ఇది ఎంట్రన్స్ ఇది మనకి బీచ్కి. మైపాడు బీచ్ ఉంది కదండి, మనకి 2 బీచెస్ ఉన్నాయి మనకి దగ్గరలో ఉండేవి. ఒకటైతే మైపాడు బీచ్, ఇంకొకటి వచ్చేసేసి కొత్త కోడూరు బీచ్. దానికంటే మైపాడు బీచ్ చాలా వరకు బాగుంటుంది. ఇదండి ఇక్కడైతే అక్కడ సరౌండింగ్స్లోనే షాప్స్ అవన్నీను ఏవి కావాలన్నా దొరుకుతాయి. అంటే అన్నోన్ పర్సన్స్ వచ్చినా కానీ, నేను తెలియని వాళ్ళు వచ్చినా కానీ దొరుకుతాయి. ఇది ఏమో పరమేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడైతే కార్తీక మాసం స్పెషల్ ఇది వచ్చేసేసి మనకి కార్తీక మాసంలో జరుగుతుంది అనమాట. ఇదని మేమే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇదో మా మహాశ్వి ఇప్పుడు హాయ్ చెప్తుంది. అతన్ని హాయ్ చెప్పేస్తుంది. ఇప్పుడు వచ్చి మా బాబు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎనర్జీకి నిలవెత్తు రూపంలా ఉంటాడు. ఇదని మా పాప. ఏంటంటే మా బాబాయినే కాస్త లోపలికి వెళ్తాడు, మా పాపకు భలే భయము. వీలైనంత వరకు ఒడ్డునే కూర్చొని అలలతో ఆడుతూ ఉంటుంది. వాళ్ళ డాడీ ఫోర్స్ చేసి ఒక్కసారిగా తీసుకెళ్ళారనమాట. ఆ వీడియో కూడా ముందుంది, చూస్తుండోరు. సో ఇంకొకసారి హాయ్ చెప్తుంది. ఇది తీసుకుని చాలా రోజులు అవుతుంది, కానీ ఎడిట్ చేయడానికి టైం లేదనమాట. సో అందుకని ఎడిట్ చేయలేకపోయింది. ఇక మా మోక్షిత్ హాయ్ చెప్తున్నాడు. అప్పో భలే దూకాడు కదండి. సో ఇలా ఎంజాయ్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా నేను చెప్తానమాట. ఈ ప్రాసెస్ని మీకు చూపిద్దామని వీడియో తీశాను. అస్సలు వ్యూ సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. జస్ట్ బిఫోర్ అండి నేను ఒక మూవీ చూశాను. అది చూసిన వెంటనే చాలా బాధ అనిపించేసింది. అలాగే ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారో. ఇప్పుడే ఇంతకుముందే నేను కేరళ మూవీ చూశానండి. కేరళ మూవీ అదొక అమ్మాయిలు ఉంటారు కదండి, ఆ అమ్మాయిల్ని ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఈజీగా కన్వర్ట్ చేసేసుకొని ముస్లిం లా కన్వర్ట్ చేసి, అది ముస్లిం ఇప్పుడు మన ఇండియన్స్కి అయితే ఇండియాలో ఉండే ముస్లిమ్స్ కాదండి, వాళ్ళు అదర్ కంట్రీస్ నుంచి వచ్చి మన ఇండియా అమ్మాయిల్ని అలా చేయడం ఎందుకో బాధ అనిపించేసింది. సో బీకే అవేర్ ఆఫ్ దట్ అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంజాయ్ మోడ్. ఇదన్నీ మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకోటి ఏంటంటే మనకి సముద్రం దగ్గర మనకి చాలా ఈ వాల్యుబుల్ టైం ఉంటుందండి. ఎందుకంటే సముద్రం అంటేనే సొరిగిండాలు, అలలు, వాటర్, ఇంకా సునామీ అన్నీ అంటారు. కానీ కొన్నిసార్లు సముద్రం దగ్గర కూర్చొని కాసేపు మనం ప్రశాంతంగా ఉన్నాము అంటే నీట్గా మనస్సులో కూడా చాలా వరకు కష్టం కూడా తగిలిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసేసి అంటే సాంప్రదాయం హిందూ ధర్మం ప్రకారం సముద్రం స్నానం చేయడం చాలా మంచిది. దానికి కూడా సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సాల్ట్ వాటర్తో స్నానం చేసామంటే మన బాడీ పైన ఉన్న జర్మ్స్ అన్నీ ఎలాగైతే కిల్ అవుతాయో అదొక సైంటిఫిక్ రీజను. అలాగే మన ట్రెడిషనల్ వేలో అయితే సముద్ర స్నానం మంచిది అంటారనమాట. అలాగే పక్కన ఒక గుర్ర వెళ్తుంది చూడండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. ఇక్కడ ఎవరో ఒక ఆయన బీచ్లోనే ఫోన్ ఎత్తుకెళ్ళాడు, కానీ భయం వేసింది ఫోన్ ఎక్కడ పడిపోద్దని. నెక్స్ట్ వచ్చేసేసి మనకి కార్తీక మాసం ఫేమస్ అండి. బీచ్ దగ్గర దీపాలు పెట్టి స్నానం చేయడం చాలా ఫేమస్. సో కార్తీక మాసంలో మాత్రం తూచా తప్పకుండా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఇందులో మనం సముద్రంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. పైకి గంభీరంగా ఉన్నా కానీ లోపల ఎన్నో
ముత్యాలు, పగడాలు, శిలలు ఏయో ఉంటాయి కదండి. అలా అంత ఎందుకండి టైటానిక్ షిప్ని సముద్రం సముద్రం లోపల దాచుకునిందంటే దాని లోపల ఎన్ని కష్టాలు తను దాచిపెట్టిందో మనకు తెలీదు. అలాగే మనం కూడా దానిలాగే కాస్త నేర్చుకోవాలన్నమాట. దాన్ని బట్టి అంటే సముద్రంలో లాగే మనం కూడా పైకి గంభీరంగా ఉండాలి, లోపల ఎన్ని కష్టాలున్నా మనం దాచుకొనే ఉండాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సముద్రం అంటాం కదండి, సముద్రంలో ఎక్కువ నది నీళ్ళు కలుస్తాయి, మీకు తెలియంది లేదు. అలాగే వాటి వల్ల యూజెస్ ఏంటి అంటే ఉప్పు సత్యాగ్రహం మీకు గుర్తుంది కదండి. మన మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం మన సముద్రపు నీటిని బేస్ చేసుకొని మనకి ఉప్పు సత్యాగ్రహం చేశారు. సో మన నీటితో మనం ఎందుకు ఉప్పు చేసుకోకూడదని అతను బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి మనకి ఉప్పు సత్యాగ్రహాన్ని మన చేతులతోనే మనకే తెచ్చిచ్చారనమాట. సో ఇన్ని ఉన్నాయి మనకి సముద్రానికి లింక్ అయ్యి. సో వీలైనంత వరకు సముద్ర స్నానం చేయండి, కానీ జాగ్రత్తగా చేయండి. ఇదండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. నిజంగా టైం సరిపోలేదు, మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ నుంచి అనమాట. అందుకని ఇదండి మా సారీనా వాళ్ళ ఎంజాయ్మెంట్ అది. సో ఫుల్గా నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మేము ఆ రోజైతే. చాలా హ్యాపీగా అనిపించింది. నేను మునిగేది చూపించలేదు, ఏంటంటే నేను వీడియో తీయాలి కాబట్టి నేను మునిగేది చూపించలేదు. సో వీలైనంత వరకు కాస్త టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. అది ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది మనకి. మన ఫ్యామిలీతో మనం ఉన్నాము అంటే అది ఫుల్ ఆఫ్ ఎనర్జీ వచ్చినట్టేను. ఫుల్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది అంటే ఇంకా ఏ స్ట్రగుల్స్ ఉన్నాయన్నమాట మన లైఫ్లో. ఇదంతా ఫుల్ వీడియో అంతా మా పిల్లలే. సో చాలా బాగా అనిపించింది ఆ రోజైతే. ఈవినింగ్ 6 అలా బయలుదేరాము. చూడండి ఎలా పట్టుకున్నారు మా పిల్లలు అయితే ఎలా పట్టుకున్నారు చూడండి. 6కి బయలుదేరాము. అప్పటి వరకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం అనమాట. అలలు చూసి మా పాప వచ్చేస్తూ ఉంది. అసలు ఈ వ్యూనే చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అసలుకి వీడియోలో చూస్తూ ఉంటే ఎంతో బాగుంది. సో ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి వచ్చేసేసి ఇంకొకసారి చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ ఎంటర్టైన్మెంట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అస్సలకి ఏంటంటే అంత బాగా అనిపించింది అనమాట. కాసేపు వాళ్ళు అలా వాటర్లో మునిగి వచ్చాక కాసేపు మేము మళ్ళీ ఇసుక కోట కట్టాము. అది వీడియో తీయలేదన్నమాట. సో అది వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే టైం సరిపోలేదు కాబట్టి. అంటే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళామని చెప్పాను కదా, అందుకని. మార్నింగ్ నుంచి కనుక వెళ్ళి ఉంటే బాగుండేదేమో. మేబీ మార్నింగ్ నుంచి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇంకోటి ఏంటంటే సాల్ట్ వాటర్ కదండి, మంచిదే బాడీకి. సమయం దొరికినప్పుడు ఎంటర్టైన్మెంట్కి, అలాగే మైండ్ రిలాక్సేషన్కి, అలాగే ఫ్యామిలీ స్పెండింగ్ టైంకి మోస్ట్ అందరూ ప్రిఫర్ చేసేది బీచ్ అనమాట. బీచ్ కంటే ఇంకా మంచి ప్లేస్ ఎక్కడ ఉండదు అనమాట. సో వీలైనంత వరకు మీరు కూడా అక్కడికి వెళ్ళి రండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మునుగుతున్నప్పుడు వేరే వాళ్ళని అడిగాను అనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో బీచ్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, నిజమే కదా. థ్యాంక్ యూ.